ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు? ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకరి ఆనందాన్ని, బాధలను సమానంగా పంచుకుంటారు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశాడు. గుంటూరు కారం తర్వాత గురూజీ అనే ట్యాగ్ కు రిపేర్ వచ్చింది. ఈయన గురూజీ ఏంటి అనుకున్నారు చాలా మంది. విపరీతమైన విమర్శలు కూడా వచ్చాయి. అవన్నీ తెలిసి త్రివిక్రమ్ బాగా ఫీల్ అయ్యాడు అనే వార్తలు కూడా వచ్చాయి. అయినా ఈ ఎన్నికల్లో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డాడు. కాకపోతే గతంలో లాగా కాకుండా ఈసారి పూర్తిగా తెర వెనుకే ఉండిపోయాడు. అందుకే గతంలో ఈ ఇద్దరికి సంబంధించి వచ్చిన విమర్శలేవి ఈసారి రాలేదు. అంతకుముందు పవన్ కు పొలిటికల్ స్క్రిప్ట్లు త్రివిక్రమే రాస్తాడు అనేవారు. అది ఎంతవరకు నిజమో కానీ ఈసారి ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా స్క్రిప్ట్లు చదివినట్టు కనిపించలేదు. చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్ లానే మాట్లాడాడు. అది అనుభవం వల్ల వచ్చిన మెచ్యూరిటీ కావచ్చు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ గెలిస్తే సంబరాలు చేసుకోవడానికి వేలాది అభిమానులు ముందే మొక్కుకున్నారు. అది జరిగింది. అంతే, చాలా మంది ఫ్యాన్స్ వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సొంత మేనమావే అయినా తను అభిమానిగానే అనుకుంటాడు కాబట్టే సాయి ధరమ్ తేజ్ కూడా వెంటనే తిరుపతి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే చేశాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నది సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా తిరుపతి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాడు. విశేషం ఏంటంటే ఈయన కూడా సాయి ధరమ్ తేజ్ లాగా కాలినడకనే శ్రీవారి ఆలయానికి వెళ్లాడు. మెట్లపై వెళ్తున్నప్పుడు త్రివిక్రమ్ ఒక్కడే ఉన్నాడు. కానీ తర్వాత దర్శనం సమయానికి కుటుంబం మొత్తం ఉంది. ఆయన భార్య, నిర్మాత కూడా అయిన సాయి సౌజన్యతో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా దర్శనం చేసుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా అని త్రివిక్రమ్ ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ ఇద్దరి సంబంధం గురించి ఇన్నాళ్లుగా చూస్తున్న వారు మాత్రం ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఏదేమైనా తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నది సాధించిన వేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్ తిరుమల దర్శనం చేసుకుని రావడం మాత్రం ఖచ్చితంగా కోఇన్సిడెంట్ అయితే కాదు అని చెప్పొచ్చు. మరి ఈ మొక్కులతో పాటు తన ఫ్రెండ్ కోసం 2029 ఎన్నికల టార్గెట్ గా శ్రీవారికి కొత్తగా ఇంకేమైనా అప్లికేషన్ పెట్టుకున్నాడా అనేది చూడాలి. సొంత మేనమావే అయినా తను అభిమానిగానే అనుకుంటాడు కాబట్టే సాయి ధరమ్ తేజ్ కూడా వెంటనే తిరుపతి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే చేశాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నది సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా తిరుపతి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాడు. విశేషం ఏంటంటే ఈయన కూడా సాయి ధరమ్ తేజ్ లాగా కాలినడకనే శ్రీవారి ఆలయానికి వెళ్లాడు. మెట్లపై వెళ్తున్నప్పుడు త్రివిక్రమ్ ఒక్కడే ఉన్నాడు. కానీ తర్వాత దర్శనం సమయానికి కుటుంబం మొత్తం ఉంది. ఆయన భార్య, నిర్మాత కూడా అయిన సాయి సౌజన్యతో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా దర్శనం చేసుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా అని త్రివిక్రమ్ ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ ఇద్దరి సంబంధం గురించి ఇన్నాళ్లుగా చూస్తున్న వారు మాత్రం ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఏదేమైనా తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నది సాధించిన వేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్ తిరుమల దర్శనం చేసుకుని రావడం మాత్రం ఖచ్చితంగా కోఇన్సిడెంట్ అయితే కాదు అని చెప్పొచ్చు. మరి ఈ మొక్కులతో పాటు తన ఫ్రెండ్ కోసం 2029 ఎన్నికల టార్గెట్ గా శ్రీవారికి కొత్తగా ఇంకేమైనా అప్లికేషన్ పెట్టుకున్నాడా అనేది చూడాలి.